సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు చూడాలా మనం మెక్కారీన్ ఎపిసోడ్ 7 అయితే ఆడిపోతున్నాం. సో లెట్స్ గో. అంతకన్నా ముందు చెప్పేది ఏంటి, నేను కొన్ని కారణాల వల్ల వీడియో అయితే డిలీట్ అయిపోయింది. అదైతే తెలియక చేశాను గైస్, మీరేమనుకోవద్దు. దాంట్లోనే నేను ఒక మెక్కును కూడా కొనేసాను గైస్. దానిలో అయితే నేను ఒక కోడ్ని వాడాను, యూట్యూబ్లో చూసాను గైస్. మీరు కూడా చూడాలంటే చూడొచ్చు. మెక్కరీనా సీక్రెట్ కోడ్ 2025 అని కొడితే వచ్చేది. దానిలో చేస్తే నాకు రిసీవ్ ఏం చూపిస్తాను. ఏదో దీంట్లో ఉన్నాయి కదా, ఇదే 100K 100 ఇలా తీసేసుకున్నాం గైస్. ఏమనుకోవద్దండి, నేనైతే మర్చిపోయి అయితే చేశాను, అందుకే సారీ గైస్. సరే, ఇప్పుడైతే మన స్లింగ్ షాట్ని తీసేద్దామా, ఉమన్ తీసేద్దాం. ఏరిస్ వచ్చాడు, వాడి పేరైతే ఏరిస్ గైస్. మెక్కేదే ల్యాన్సరు పారాకాన్. దీన్ని యాడ్ చేయలే, జబ్బులు లేవు. ఇది ఇదేనా ఏరిస్? ఇదే ఏరిస్. ఇదే గైస్ మన ఏరిస్. ఇప్పుడైతే మనం ఏరిస్ని యాడ్ చేసుకున్నాం. వీడిని అప్గ్రేడ్ చేద్దాం, జబ్బులు పోతే పోయాయని ఏమనుకోవద్దు. సమయ 45,000 HP. వద్దా, నాకు ఇది వద్దు. 75 డబ్బులు ఖర్చు పెడదాం అనిపిస్తుంది గైస్ నాకైతే. కానీ ఇన్ని డబ్బులు లేవు నా దగ్గర. 40,000 ఉంది. 40,000కి ఏమొస్తా? అది వద్దు. రాకెట్ లాంచర్ కావాలి గైస్ నాకు. ఇవన్నీ ఇక్కడ. ఇప్పుడు ఏం తీసుకోవాలి గైస్? మీకైతే కొన్ని సౌండ్స్ అయితే రావు గైస్, ఎందుకంటే ఇక్కడ పక్కనే ట్రైన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడైతే ఏం తీసుకున్నాం చెప్పండి మీరే. ఏం తీసుకుందాం? ఏం లేవేంటి? కొంచెం గట్టిగా చెప్పండి గైస్, మీకు ఏర్పడతాని. ఏం తీసుకుందాం? ఇవన్నీ వద్దు. ఏం తీసుకున్నాం గైస్? రాకెట్ అది ఇది పెద్దదే కదా. లెవెల్ 6 అయితే ఇది ఎక్విప్ చేసుకున్నా. కొన్నాను దీంట్లో. లెవెల్ 7 అయితే వాడే. ఇది వద్దు, ఇది తీసుకుందాం. ఏం కాలే, ఒక అప్గ్రేడ్. కొంచెం అంతే, అప్గ్రేడ్ అయితే చేసాం కదా. ఇది ఎక్విప్. ఇందుకు గైస్ లెవెల్ 3కి అయితే వచ్చింది. సరే, లెట్స్ గో టు ది బ్యాటిల్. మనైతే వేస్ట్ నుంచి బెస్ట్కి వెళ్ళాం. వేస్ట్ అని కాదు కానీ లో టు హై అంతే. నాకు తెలుసు అది ఏరిస్. ఫస్ట్ ఏరిస్ని ట్రై చేద్దాం గైస్. నాకు అదేంటి క్యూరియాసిటీ ఎక్కువ. నేను అసలు ఆడలేదు కూడా. దాని HP ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఆడుతుందో కూడా తెలియదు. కొన్న రికార్డ్ పోయింది అంతే, బ్యాడ్ లెక్క అయింది గైస్. ఓకే, నెక్స్ట్ మేము కొన్నప్పుడైతే రికార్డ్ చేయాలనుకోకుండా. HP ఎంత? 45.6K. వాదా, దీని స్పెషల్ పవర్ ఏంటి? అంతేనా? ఓకే, యూస్ఫుల్ గైస్, లిటరల్లీ యూస్ఫుల్. పర్మనెంట్ షీల్డా? ఓకే అయితే ఓకే. డ్యామేజ్ తక్కువ వెళ్తుంది గైస్. ఇదైతే ఓపీ షీల్డ్ గైస్. నన్ను అడిగితే నాకైతే అనిపిస్తుంది లెవెల్ 3 41K ఉంది ఇంకా. ఇది వాడక్కల ఇంకో మీకు కాకపోతే వాడాలి. కొంచెం అయితే అప్గ్రేడ్ చేయాలి. దీన్ని తక్కువగా ఉంది. ఎంత డ్యామేజ్ చేసేస్తుంది అది.
వెళ్ళు. షీల్డ్ పోయింది గైస్. ఓకే, మీకు కొంచెం వాయిస్ కట్ అవుద్ది గైస్, ఎందుకంటే ఆడుతున్నాను కదా, అందుకే వాయిస్ కట్ అవుద్ది. షీల్డ్ లేనప్పుడు షీల్డ్ వాడాలి గైస్. ఇంకెంత చేసినా వేస్ట్ రా. ఇక్కడ యారిస్ ఉంది, ఏదో అనుకోవద్దు. కిల్లు అయితే సంపాదించాక మనం అయితే ఇదైతే మంచిదే, కానీ ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇదైతే నన్ను అడిగితే చెప్తున్నా, అప్గ్రేడ్ చేయాలి ఇంకా. అది దీనిలో అలా ఫ్రాగ్ లాగా ఆ పాయింట్ అనుకో, కానీ సెట్టింగ్స్లో వెళ్దాం. అయితే చేంజ్ సెట్టింగ్స్, కెమెరా గ్రాఫిక్స్ క్వాలిటీ, బ్యాక్. అమ్మా ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళకూడదు గైస్ నన్ను అడిగితే. డ్యామేజ్ హెచ్పి పోయింది. సత్యం అంటే పేరగల్లా. ఇదైతే యారిస్ వేస్ట్ గైస్, నాకు అయితే అనిపిస్తుంది. స్లింగ్ షాటే బెస్ట్ కదరా నీకన్నా. ఏం యారిస్. ఓకే యారిస్ గయా గైస్. జగన్ అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. స్లింగ్ షాట్ హెచ్పి పెరిగితే ఏమన్నానా గైస్, ఓపీ ఫెలో గైస్. నాకైతే ఆ స్పీడ్ అంతా చూడండి, ఏం స్పీడ్ వెళ్తుందో. దీనికి ఏదో లెజెండరీ ఏదో ఉందంట గైస్, దీనికి ఓవర్ స్కిన్ ఏదో ఉంది, స్లింగ్ షాట్ లాగా ఏదో ఉందంట. అదైతే ఓపీ అంట గైస్, చాలా ఓపీ అంట. ఫాస్ట్ కూడా వెళ్తుంది అంత గైస్, కొంచెం తెలుసుకుంటున్నాను నేను కూడా. వద్దా 2 దెబ్బలకి ఏం రాదు. జగన్నాథ్ నో పైలట్. సరే ఎండి మిడిల్ ఏజ్డ్, అదే డ్యామేజ్ వస్తుంది. చచ్చాడు ఆల్మోస్ట్. స్లింగ్ షాట్ ఎందుకు పోయిందో గైస్ నాకు అర్థం. ఎందుకు పోయిందో అయ్యింది మయ్యా, పోయింది ఉచ్చికి పోయింది. పోయింది పోయిందా? ఇంకా ఉంది. అది లో ఏమో గైస్ తెలుసు. అది ఆగండి ఎల్లు పాయింట్ పెట్టాలి. ఏంటి గైస్ ఇది? ఈ ఫస్ట్ బ్యాటిల్ ఇలా ఉంది మనకి, మన తలరాత అలాగే ఉందా? ఎప్పుడు మెక్కరినాలో ఎంత ఆడలేకపోతున్నాం గైస్. గయాన అన్ని గయా. రీలోడింగ్ తగలయ్యా. ఈ రీలోడింగే సగం అవుతుంది చేసి నన్ను అడిగితే. ఏదో వెళ్దనుకున్నాం గైస్. వద్దా వాడతాం. ఓకే మన హెచ్పి పెరుగుతుందా? మన సరౌండింగ్స్ పర్సన్స్కి. నీకు కాదు, నీకు పెరగకూడదు, పెరగనీయను. వద్దా నీకు హెచ్పి ఎలా పెరిగిస్తా? నువ్వు లాక్కున్నప్పుడు హెచ్పి తీసుకుంటాను. నేను హెచ్పి తీసుకునేవాడిని కానీ ఇచ్చేవాడిని కాదు. మీకు తెలియదేమో గైస్. డిఫీటా ఎలాగా? వద్దా మనం ఉందాంలే. అసలుకి ఏది డల్లా అయిపోయింది గైస్ నాకైతే. అసలుకి ఏంటది, ఎందుకు అలా అయిపోయింది గైస్? అది సర్లే మనం ఉన్నాం అంతే, ఏం చేయలేం. ఓకే నెక్స్ట్ బ్యాటిల్లో మనం విక్టరీ కొత్తాలి. చాలా రోజులైంది మనం విక్టరీ కొట్టి. ఏదో ఎప్పుడో కొట్టినట్టున్నాం అంతే, ఇంకా కొట్ల ఆగింది. ఈ డబ్బులు పెడుతున్నాయి కానీ వీళ్ళెవరు ఏమంటే ఉత్తుట్టే చేస్తున్నారు. వేస్ట్ కాదు వీళ్ళు. అయితే ఎందుకు సరిగ్గానే లేదు. రేపు నువ్వు రారా కన్నా, నువ్వు కన్నా అందాం కూడా నీకు వేస్ట్ ఏమో. లెవెల్ 7కి అప్గ్రేడ్ చేశాను రా కదా నిన్న. ఇప్పుడు పెరిగిందా? నాకు లెవెల్ 7 ఉంది కదా గైస్. వద్దా రాకెట్ లాంచర్ కావాలి గైస్ దీనికి. ఏదన్నా అయింది కానీ
ఒకటి కొందాం, ఏం పోతే పోయిందిలే గైస్. ఇందులో ఈ డ్యామేజ్ ఎక్కువ ఇస్తుంది కదా, ఏ పోతే పోయింది అంతే. ఇంకా నేను ఎక్కువ ఖర్చు పెట్టాను గైస్, డబ్బులు లేవు మన దగ్గర, ఉన్నా వాడిని. ఏదో బాగుంది కదా గైస్, మల్టీలో ఉంది 3 స్టార్. ఓకే అయితే తీసుకున్నాము. బ్యాక్ జగన్నాథ్ అయితే మంచి ఊపిలో ఆడుతుంది. ఇయు పాప మామా ఇయు లాగా గైస్. ఇప్పుడైతే స్టార్ట్ చేయొచ్చు. పూమా లేదు ఏమనుకోద్దు, స్లింగ్ షాట్ మా ఏమన్నాడని పూమాని వాళ్ళ సార్ స్లింగ్ షాట్ 1 ర్యాంక్ 1 కావాలి గైస్. మనమైతే ఈరోజు మెక్కుని చంపడం ఏమో తెలియదు, కానీ మనమైతే అన్నిటినీ తీసుకోవాలి. ప్లే 2 బ్యాటిల్స్, లాగిన్ ఆన్ 2 days. ఓకే గైస్, ఈరోజు మనం వాస్ట్ బాగుందో లేదో గైస్, ఫైనల్లీ విక్టరీ అని ధైర్యంగా చెప్పాలో లేకపోతే ఓడిపోయాడో ఏమో తెలియదు గైస్. సరే మా స్లింగ్ షాట్ మా వచ్చాడు. ఏంటి వాళ్ళు 3 మెక్సేనా? ఓకే మ్యాప్లోకి వెళ్ళు. నేను ఎర్ర పడపన్నది కానీ వెళ్ళాను, నేను చావు కొడతాను నేనైతే. ఆగండి, ఇదంతా ముందే మనం ఆక్యుపై చేయాలి దాన్ని. నేను ఈరోజు చంపను ఎవరిని. ఓకే మనకు వస్తుంది అది, లాక్ తాక్కుపోయాడు. సరే ఒక స్లాట్ని ఆక్యుపై చేసాం. ఇప్పుడు అది మన దాంట్లోనే ఉండాలి, వాళ్ళ దానికి అన్నీ ఆక్యుపై చేసేయాలి. ఎండి తక్కువది, హెచ్పి తక్కువదే కావాలి నాకు. పైగా ఇది కొంచెం ఫాస్ట్, అడ్డొచ్చే వాళ్ళే వేసేయడమే సింపుల్. కిల్లు దొబ్బేస్తా నేను. కిల్లు ఇచ్చేవాడిని కాదు, లాక్కునేవాడిని నేను. కిల్లు లాక్కోలేకపోయాం కానీ ఇది ఆకుపై చేసాం కదా, మెరిపోయింది అయితే. ఆకుపై అది ఆకుపైడు. ఇంకా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మన దాంట్లో ఒకటి ఆకుపై అయింది. పెరగ వెళ్ళరా నువ్వా ఓడిని. ఎక్కడది? మనం ఎక్కడున్నాం గైస్, అర్థంగా చావట్లేదు. నువ్వు స్లాట్ని తీసుకుంటే నిన్ను చావు కొడతా. వెళ్ళేసాను 4K. ఇప్పుడు కానీ ఇల్లు ఎవరైనా తీసుకోవాలి. బూతులు వచ్చేస్తే బూతులు రాగలే కానీ నాకు బూతులు మాట్లాడినాను ఆల్మోస్ట్ గయా వాళ్ళది. ఏమైంది? ఫుల్ హెచ్పి ఉంది కదా. వద్దా చచ్చిపోయాం గైస్. మన సెకండ్ మెక్కు కూడా గయ్యా గైస్. సరే మన జగన్నాథ్ నిజం చెప్పాలంటే ఏ రిస్క్ అన్నా ఇదే కదా బెస్ట్. నన్ను అడిగితే అసలు అది ఎందుకు ఉండిందో, ఎందుకు పుట్టిందో నిండి విన్నా నువ్వు అంతే నచ్చిపోతుంది. అబ్బా దీనిది పవర్ఫుల్, ఏమన్నా పవర్ఫుల్లా వచ్చేసింది మంది. ఈ స్లాట్ దిగి ఆక్యుపై చేయాలి. ఇక్కడ ఒక మెక్కు ఉంది, పిల్లపచ్చి మెక్కు. ఆ పిల్లపచ్చి మెక్కుని వేసేయడమే. వెళ్ళరా అయినా నువ్వా పెళ్ళి నడకలు వేస్తాను కలిసి. ఇది అసలు ఏంటది? ఇది ఇందులో నాయన అయిపోయింది. ఏమన్నా హెచ్పిది ఇస్తుందా? తీసేస్తుంది. వెళ్ళరా నైనా 5 వచ్చేసాయి. లాగింది అంత పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఓన్లీ 2, ఓన్లీ 1 కాదు. అయిపోయి ఏమన్నా కిల్లా కాదు, గొప్ప కిల్లా అనిపిస్తుంది నాకైతే. ఓకే చచ్చిపోయాం, నో ప్రాబ్లం, లీవ్ ఇట్ అంతే. ఆగండి, ఇప్పుడు మాకు ఇంకా ఒక మాయా ఉన్నాడు. మీరేంట వేస్ట్ గారు సీదా ఆక్యుపై చేయాలి. అయితే న్యూట్రలైజ్ చేస్తారు గైస్. మీకు చెప్పండి. ఓకే మన దగ్గరికి వెళ్తున్నాం మేము సీ దాంట్లో నుంచి. నువ్వు ఎవరు మమ్మీ?
వాట్ 41 అది ఈ మాత్రం హెచ్పి లాగేయాలి దాన్ని. అది ఏరిస్ సతాక్ నేను ఒక్కడికి వచ్చానరా ఆయన. ఏడో ఉంది ఇక్కడ పిల్లబచ్చి స్లింగ్ షాటే కదా, ఒక స్కిన్ మార్చినట్టాడు కదా, అంతేనా? అంతే. ఏంట్రా పిల్లబచ్చి 4K డ్యామేజ్ ఇస్తుంది ఇదైతే. నువ్వేమిస్తావు? కిల్ ఇస్తాడు అంతే కదా. ఓకే, ఇంకో మెక్ వచ్చింది, న్యూట్రలైజ్ అవుతుంది. మనం ఓడిపోతాం. మాకు న్యూట్రలైజ్ అయిపోకూడదు. అమ్మా చెప్పాం కదా గైస్ మనం ఓడిపోయామని. మెయిన్ విక్టరీ ప్లేయర్కి వచ్చేసాం గైస్. మరి ఈసారి మనం అప్గ్రేడ్ అవుతా ఉన్నాం. మంచి మెక్స్ వచ్చాయి. ఇది ఇంకో థర్డ్ బాటిల్ కూడా చేసేద్దాం. ఎంత టైం అయినా ఐ డోంట్ కేర్, మీకోసమే కదా గైస్. ఎంతసేపు అన్నా మీకోసమే కాబట్టి అయితే నేను ఆడుతున్నా డేర్ చేసి. నేనైతే 100కి 200% ఆడుతున్నా. అది నేను ప్రతిదానికి అది వేసేయచ్చు అనుకుంటా. ఆగండి, సరదాగా దీనికి 200 కూడా అదే వేయచ్చా? వెపన్ 2 ఏదో అది వేయలేమా? వద్దా, వేసేలాగా బలం ఉంటుంది. లెవెల్ బట్టి తీసుకుంటా ఈసారి నేను. ఒకదానికి ఒక మెక్కు ఒకతే అంతేనా? ఇది నేను వేస్ట్గా మీరంతా ప్లాస్మా కనం అయితే పిల్లబచ్చి ప్లాస్మా కనం వేస్ట్గా వేసి ఇంకా కొనేవేనా? లెవెల్ 6 ఉంది, తీసుకోవచ్చు కానీ ఐ డోంట్ కేర్. అన్నీ కొనాలి, నా దగ్గర అంత డబ్బులు ఉన్నా కొను. ఇది వాటర్ ఎవరికి అంటారు డబ్బులు లేవు. 675 మనీ ఇస్తే బాగుంటుందిలా. ఇస్తే ఇంకెందుక చెప్పడం అయితే ఎక్కిపో. సరేరా, మనది ఏరియస్ ఉంది, మంచిగా ఉంది. స్లింగ్ షాట్ థర్డ్ బ్యాటిల్ ఇచ్చేసేద్దాం. ఈసారి స్లింగ్ షాట్ వేసుకుంటాం కదా. స్లింగ్ షాట్ అయితే ఫాస్ట్గా వెళ్తాడు. నెక్స్ట్ జగర్నెట్ వేసుకోవచ్చు. ఈసారి బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ స్పాట్స్ అంతే. 15 సెకండ్స్ దాచేసాయి. ఇక్కడ ఎందుకు 15 సెకండ్స్ మ్యాక్స్ అని? అవునులే గాయస్, 10 10 మెంబర్స్నే రాయాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. ఓకే, స్లింగ్ షాట్ ఈసారి ఫస్ట్ మనం ఆక్యుపై చేశాడు. మనం దగ్గర ఉన్నామా లేదా అని. బి అయితే ఇది మనం బీని అయితే లాగేస్తున్నాం. బి అయితే మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు సికి వెళ్తున్నాం. సిలోనే ఆ బ్యాటిల్స్ అన్నీ జరిగేది. గెట్ లాస్ట్. సత్యము వద్దా ఏంటి సంతీతగా సత్యం మన పిల్లవచ్చి వాళ్ళగా. స్లింగ్ షాట్ అంతే బాగానే ఆడతాడు కదా వాడేమి అంత దీనస్థితిలో లేడు కదా వాడైతే. ఆకుపై కాకూడదు. డోంట్ ఆకుపై. ఫస్ట్ న్యూట్రలైజింగ్ వస్తుంది. ఆకుపోదు. ఎలిమినేటెడ్ బై వెనమ్. వెనం చంపాడా? నాతో అలాగే వెనం ఎవరు గైస్? మీరు చూసి చెప్పండి. ఎవరన్నా ఇలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టి వెనం ఎవడు మెలియో స్లాట్ ఆకుపై చేస్తున్నాడు. నువ్వు ఎల్ర పిల్ల బచ్చిగా లో ఏమో అంటే లో ఏమో అంటే ఇంకెంతుందా? సత్యం కాపాడందిరా నన్ను. వచ్చేసారా బుల్లోడా? మనం వాడిని చంపాం. మనకి ఎక్స్ అయితే వచ్చి బి అయితే ఉంది గైస్. ఎవరో న్యూట్రలైజ్ చేస్తున్నాడు. వెళ్ళరా మా మెక్కునే తీసుకుంటాను. నువ్వా మనం ఆకుపై చేయాలి గైస్. తొందరగా ఏరిస్ వచ్చాడు. ఆడ వెనం గాడు ఉన్నాడు. వాడిని వేసేయాలి ఫస్ట్. వీడు ఏందిగా స్పెల్ అడగలేస్తున్నాడు. నాకు అదే నచ్చింది.
ఏదైనా ఫాస్ట్గా వెళ్ళేది తక్కువ బడ్జెట్లో మెక్ అంటే ఏ పక్కా బో. అయిపోయాడు. డ్యామేజ్ తీసుకుంటుంది. అయిపోయామా? 4 మెక్కులు పోయా గైస్ ఈరోజు. ఏం చేయలేం. ఏం చేద్దాం? ఇంకో బ్యాటిల్ ట్రై చేద్దామా? సరే ఆడదాం గైస్ మీకోసం. లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాటిల్ ఆడుతున్నా ఈరోజు. ఎప్పుడు ఆడినన్ని బ్యాటిల్స్ ఈరోజు అయితే ఆడుతున్నాను. ఎందుకంటే మనకి న్యూట్రలైజ్ చేయాలి కదా. నాకు ఎన్నాళ్ళకి అర్థమైందో 7th ఎపిసోడ్లో అర్థమైంది. ఏ రేస్ అయినా వేస్ట్. జగన్నేత్ ఉన్నాడుగా మంజువాడ. ఫస్ట్ స్లింగ్ షాట్, తర్వాత జగన్నేత్. వద్దులే, ఏ రేస్ లాస్ట్లో ఉన్నా వేస్తే. అయినా షీల్డ్ మాత్రం ఓపిగా వేసి నాకైతే ఫస్ట్ స్లింగ్ షాట్ తీసుకొని వెళ్ళింది. మనం ఆక్యుపై చేసే స్లాట్స్ని అంటే ఆడ స్లింగ్ షాట్ అది ఫస్ట్ అయితే దీన్ని తీసుకో. అది మనకు వచ్చేసింది. నెక్స్ట్ బి దాంట్లోకి వెళ్దాం. ఎట్లా వస్తానే వేస్తాను కదా నేనైతే. ఫస్ట్ తీసుకొని అసలుకి ఏమన్నా వేసి మనమైతే ఆక్యుపై చేసాం అంతే. సి దాంట్లో ఉన్నాం, వాళ్ళు దాన్ని దాంట్లోకి గైస్ అంతా అందరు ఉండేది ఆ దాంట్లోకే. బి దాంట్లోనే సి దాన్ని కాపాడుకోవాలి ఫస్ట్ అయితే. ఆగండి, ఇక్కడ ఒక మేకు, పిల్లబచ్చి మేకు. ఎట్లా వస్తానే వేస్తాను నేనైతే. అంటే అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని తీసేసుకోవాలి. దేవుళ్ళలాగా వచ్చాడు అనుకుంటారు గైస్ నాకైతే. నాకు తెలిసినంత వరకు వాళ్ళు. నువ్వు రారా మీకు నేను డిఫెన్సర్ రా చెప్తున్నా. ఇంకా నా 3 మెక్కులు ఉన్నారా నాకు. నేనేమో ఒకప్పటి బాలరాజు కాదు. నువ్వు పిల్లబచ్చిగా ఎల్రా పిల్లబచ్చి ఆడుకో బయటికి. ఈ డ్యామేజ్ తగలయ్యా. బొంగు అమ్మ ఏదో బూతులాగా ఉందిరా పేరా బ్రో. ఆ పేరు పెట్టుకోవద్దు బ్రో. ఓకే, 2.8 HP అయితే ఉంది గైస్ మన దగ్గర. దీంతో ఇంకొక మెక్కుని చంపాలి. ఓకే, బి కూడా మన వాళ్ళ దగ్గరే ఉంది. అయిపోయా. ఓకే, ఇంకా మనకి 2 మెక్స్ అయితే ఉన్నాయి. తొందరగా 8 తీసుకున్నాం. మా దాన్ని ఆక్యుపై చేయకూడదు. ఎవర్రా మీరంతా వేస్ట్ గారు. అది రండ్రా, మా దగ్గరకు వచ్చే అంత ధైర్యం ఉండకూడదు మీకు. డ్యామేజ్ HP ఏరిస్తున్నాడు మాకు. మనకి తక్కువ మెక్స్ ఉన్నాయో ఆడ స్లాట్ ఆక్యుపై అయిపోతుంది. ఏరిస్తే ఉన్నాడు గైస్. ఈరోజు అయితే మన డిఫెన్సర్ చెప్పేస్తున్నాను, నేను డిఫెన్సర్. అయినా స్లాట్స్ ఆక్యుపై అయిపోతున్నాయి గైస్. మనం వెళ్ళాము. ఈ షీల్డ్ అయితే ఉంది కాబట్టి కొంచెం అన్నా అటు చేయొచ్చు. ఓకే, ఈరోజు జాగ్రత్తగా ఆడదాం. మేము వెళ్ళరా, నేను న్యూట్రలైజ్ చేసుకుంటారా. నేను న్యూట్రలైజ్ చేసుకుంటా. టూ మినిట్స్ అయితే రిమైనింగ్ గైస్. షీల్డ్ వాడుకోవాలా? అక్కర్లేదు. ఈడ ఒక మెక్కున్నాడు. వీడితో జగన్నేత్ నీకు నాకు, నీకు నువ్వు నాకు. బొంగు నేనేం బ్యాట్కోవడంలా. బొంగు అయిపోయాడు. అదే రీలోడ్ అయ్యిరా. నువ్వు రీలోడింగ్ అవ్వద్దు. ఈరోజు అయితే మనం విక్టరీ కొట్టాలి. విక్టరీ కంట్రోల్ పాయింట్. ఓకే, వాటిని కంట్రోల్ పాయింట్స్ అని అంటారు. వీనైతే ఆక్యుపై చేసాం గైస్ మనం. యాన్షన్ ఉన్నాడు, వాడిని వేసేద్దాం పిల్లబచ్చి. ఓకే రా, వెళ్ళు. ఆక్యుపై ప్లీజ్, ఆక్యుపై ఫాస్ట్.
ఆడు ఇంకొకడు కష్టపడి ఆక్యుపై చేస్తే వాడొకడు షీల్డ్ ఏం బీగుతా పీక్ కాసేపు షీల్డ్ వాడతాను. ఓకే నో ప్రాబ్లం, నేను రెండింటిని ఆక్యుపై చేసా, అయినా వీళ్ళు ఈజీగా చేసేస్తారు గాయస్. ఓకే కాసేపు ఉన్నాం, 51 సెకండ్సే కదా, మనమైతే చాలా చేసాము. మా మెక్స్ కూడా 2 ఉన్నాయి, ఇది మన మెక్కేనా అయితే ఓకే. చచ్చిపోయాడు వీడు, పాపం చచ్చిపోయాడు. అయినా ఒక మెక్కు ఉంది, ఆ మెక్కుతో దంచుకొట్టేయాలి మనం. 37 సెకండ్స్ వీడేనా? ఓకేరా అనుజ్ రావత్, నీ పేరు అనుజ్. ఓకే కన్హ డిఫీట్ అగైన్ యాంచ్. మనం ఉన్నాంలే చాలులే, ఏం చేయడం కదా ఈరోజు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవుదాము. ఇంకా మనం చేసేది ఏం లేదు కదా గాయస్, మీరే చెప్పండి ఇంకేమని చేయగలుగుతాం. కాబట్టి వి కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే అంతే కదా గైస్, ఎంత కష్టపడినా చేయలేకపోతున్నాము. ఓకే దీని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది గైస్ ఈ వీడియో అసలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే అయ్యింది. అండ్ ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బై.